ఆంజనేయుణ్ణి 3 రూపాల్లో పూజించే ఆలయం గురించి తెలుసుకుందాం. చల్కాపూర్ హనుమాన్ ఆలయం. ఈ ఆలయం కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని బాల్కీ తాలూకాలో ఉన్న చల్కాపూర్ అనే గ్రామంలో ఉంది. ఇక్కడ హనుమంతుడు 3 పూటల 3 రూపాల్లో అర్చనలు అందుకుంటారు. ఉత్తరముఖంగా దర్శనమిచ్చే ఆంజనేయ స్వామిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని, సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయను ముడుపుగా కట్టే సాంప్రదాయం కూడా ఉంది. కోరికలు నెరవేరిన తర్వాత మళ్లీ వచ్చి స్వామిని పూజించుకొని ముడుపులు విప్పేస్తారు. హనుమంతుణ్ణి సింధూర ప్రియుడని అంటారు. కాని ఈ క్షేత్రంలో మాత్రం సింధూరానికి బదులుగా కుంకుమతో గంధంతో అర్చిస్తారు. అంజనీపుత్రుణ్ణి త్రికాలాల్లో 3 రూపాల్లో అంటే ఉదయం బాలుడిగా, మధ్యాహ్నం యువకుడిగా, సాయంత్రం వృద్ధుడిగా అనుసంధానించుకొని పూజిస్తారు. భక్తుల కళ్లకు కూడా ఆయన అలానే కనిపిస్తారట. చల్కాపూర్ గ్రామంలో కొలువైన ఆంజనేయుడు త్రేతాయుగం నాటివాడని అంటారు. పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో చాలికాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమె హనుమంతుణ్ణి ఉపాసించేది. సరిగ్గా ఆ సమయానికే లంకలో రామరావణ సంగ్రామం భీకరంగా జరుగుతోంది. జిత్తులమారి ఇంద్రజిత్తు పన్నాగం కారణంగా లక్ష్మణస్వామి మూర్చిపోయారు. సంజీవిని పర్వతం మీద లభించే ఔషధమూలికలతోనే లక్ష్మణ్ణి బ్రతికించడం సాధ్యమని చెప్పారు వైద్యులు. శ్రీరాముడు యొక్క ఆదేశంతో హనుమంతుడు మనోవేగంతో గమ్యానికి చేరుకున్నాడు. కాని లెక్కలేనన్ని మొక్కల నడుమ ఆ మూలికను గుర్తించలేకపోయారు. ఆ మూలికని వెతుకుతూ సమయాన్ని వృధా చేయకూడదు అనే ఉద్దేశంతో ఏకంగా పర్వతాన్నే పెకిలించి తీసుకొని గగన మార్గంలో లంకాపురికి బయలుదేరాడు. ఆ సమయంలో సంజీవునిలోంచి ఒక శకలం జారి చల్కాపూర్లో పడిందట. ఆ దృశ్యాన్ని చూసిన చాలికాదేవి దిగివచ్చి తనకు దర్శన భాగ్యం కల్పించమని స్వామిని ప్రార్థించింది. తాను రామకార్యం మీద వెళ్తున్నానని, రామరావణ యుద్ధం తర్వాత తప్పక దర్శనమిస్తానని మాటిచ్చారు మారుతి. దశకంఠుని సంహారం ముగిశాక అన్నట్టుగానే కొండమీద తపస్సు చేసుకుంటున్న చాలికాదేవిని కటాక్షించారు. ఆమె కోరిక మేరకు అక్కడే కొలువు తీరారు. ఊళ్ళో కూడా వెలసి గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడమని ఆ భక్తురాలు వేడుకోవడంతో అందుకు ఆయన సమ్మతించారు. ఇక్కడ హనుమంతుడు ఆత్మారాముడితో పాటు పూజలందుకుంటున్నారు. చాలికాదేవి దయవల్లే ఈ గ్రామానికి చల్కాపూర్ అనే పేరు వచ్చిందని చెప్తారు. చల్కాపూర్ వచ్చే భక్తులు ముందుగా కొండపైన ఉన్న చాలికాదేవి ఆశీస్సులు తీసుకున్నాకే గ్రామంలోని స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయం పెద్దదే అయినా కూడా గోపురం మాత్రం కనిపించదు. ఈ ఆలయంలో మూలమూర్తికి ప్రాణశక్తి ఉందని భక్తుల యొక్క విశ్వాసం. స్వామికి నిత్యం కుంకుమ పూజ, అలంకార పూజ, శ్రీగంధ పూజ నిర్వహిస్తారు. దీపావళితో పాటు ధనుర్మాసంలో వచ్చే పౌర్ణమికి ఘనంగా జాతర జరుపుతారు. ఆ వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఈ ఆలయానికి రైలు మార్గంలో వెళ్లాలనుకునేవారు బీదర్ రైల్వే స్టేషన్లో దిగితే సరిపోతుంది. అక్కడి నుంచి బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. అదే రోడ్డు మార్గం అయితే బీదర్ మీదుగా కూడా చేరుకోవచ్చు. ఆంజనేయుణ్ణి 3 రూపాల్లో పూజించే ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.